హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనం డైలీ అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేసాము. సో మనం టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చుతున్నట్టయితే మన వీడియోస్ని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ 50 చార్ట్. సో ఇవాళ మనకి నిఫ్టీ 50 చార్ట్లో మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఈ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ఏతుందో ఈ ట్రెండ్ లైన్ని మనకి బ్రేక్ చేసుకొని మార్కెట్ సైడ్ వేస్కి అనేది వెళ్ళిపోయి ఇక్కడ మార్కెట్ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళడానికి ట్రై చేసింది. కానీ మనం చూసుకుంటే మండే సెషన్ రోజు మనకి మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టే వెళ్ళి మనకి ప్రీవియస్గా ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో అదే హైని మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లాగా తీసుకొని మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ తిరిగి డౌన్ సైడ్కి రావడం అయితే మనకి జరిగింది. వచ్చి మనకి ఇక్కడ ప్రీవియస్గా అయితే మనకి రెసిస్టెన్స్ పాయింట్ లాగా యాక్ట్ చేసిందో అదే లెవెల్ని ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ టైం మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది, మనకి ఇది సెకండ్ టైం రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. అండ్ మనకి ఇది అదే పాయింట్లో మళ్ళీ మనకి వాళ్ళది సపోర్ట్ లాగా అయితే యాక్ట్ చేసి మార్కెట్ అక్కడ నుంచి మనకి రిజెక్షన్ని ఫేస్ చేసి అక్కడ నుంచి మార్కెట్ అప్సర్కి అయితే మనకు వచ్చి ఫైనల్గా మనకు ఒక డోజీ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అయితే అయింది. దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ కూడా మనకి ఏది బాడీ కూడా ఏం లేదు. సో రేపటి సెషన్లో మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ నుంచి మనకి డౌన్ సైడ్కి వస్తున్నట్లయితే మళ్ళీ మనకి ఇదే లెవెల్ 21,587 లెవెల్ అవుతుందో ఈ లెవెలే మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే 587 అంటే మనకి హార్డ్లీ ఇక్కడ చూసుకుంటే మనకి 60 పాయింట్సే ఉంది. సో మనకి 60 పాయింట్స్ మనకి ఫాల్ వాళ్ళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది అయ్యి ఇమీడియట్గా మనకి ఈ లెవెల్స్ వరకు వస్తే ఇక్కడ ట్రేడ్ ప్లాన్స్ అయితే మనం ఏం తీసుకోకండి. వన్స్ మార్కెట్ అనేది 21,587 లెవెల్స్ మనకు బ్రేక్ చేసి మార్కెట్ ఈ లెవెల్ కింద మనకు సస్టైన్ అవుతున్నట్టు మనకు అనిపిస్తున్నట్టయితే మార్కెట్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అట్లా మనకి ఇదే లెవెల్ కింద మనకు ఉన్నట్టయితే ఇక్కడ మనం షార్ట్ పొజిషన్స్ మనం ప్లాన్ చేసుకొని ఫస్ట్ డౌన్ సైడ్ టార్గెట్ లాగా మనకి 21,500 లెవెల్ అంటే మనకి నెక్స్ట్ వచ్చే 80 పాయింట్స్ ఫాల్ మనం క్యాప్చర్ అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేసింది అండ్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ లాగా కూడా మనకి యాక్ట్ చేసింది కాబట్టి మనకి ఈ 21,500 లెవెల్స్ వరకు అయితే మనకి ఒక మంచి సపోర్ట్ అయితే మనకి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అంటే చూడడానికి మనకి మైనర్ సపోర్టే, కానీ ఇక్కడ ఈ లెవెల్స్లో మార్కెట్ ఇక్కడ నుంచి వరకు వచ్చి మరి సపోర్ట్ తీసుకొని తిరిగి మళ్ళీ మనకి అప్సైడ్ కొన్నది వచ్చి ఈ లెవెల్ని మళ్ళీ మనకి రెసిస్టెన్స్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో మార్కెట్ అనేది స్టెప్ వైజ్గా మనకి లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ మనకి ఈ విధంగా ఫామ్ చేసుకుంటూ మెల్లిగా మనకి డౌన్ సైడ్కి అయితే వస్తుంది. కానీ దానికంటే ముందు మనకి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి అవ్వాలి. వన్స్ మార్కెట్ ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి ఇందులో మంచి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మెల్లిగా మనకి మార్కెట్ అండ్ మళ్ళీ మనకి ఈ లెవెల్ కూడా మనకి బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ ఫర్దర్ ఫాల్ మనకి 21,000 లెవెల్స్ వరకు కూడా మనకి ఇంకా ఫర్దర్గా పడే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ అయితే నేను చేస్తున్నాను. కానీ అక్కడ దాకా మనం తర్వాత వీడియోస్లో అయితే మనం డిస్కస్ చేసుకుందాము. యాజ్ ఆఫ్ నో మార్కెట్ అన్నది ఈ లెవెల్ 21,500 లెవెల్స్ దగ్గరకు అయితే మనకు వస్తుంది. వచ్చి ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని తిరిగి మళ్ళీ మార్కెట్ అప్సైడ్ అన్నది మనకి వెళ్తుంది. సో ఇక్కడ మనకు ఒకవేళ మార్కెట్ అనేది ఇదే లెవెల్ని మనకి సపోర్ట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మనకి రిజెక్షన్ అన్నది ఇచ్చి మార్కెట్ అప్సైడ్కి వెళ్తున్నట్టయితే మార్కెట్ రేపటి సెషన్లో రేంజ్ బౌండ్ మార్కెట్ ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ అనేది ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ లాగా తీసుకొని దీనిపైన సస్టైన్ అవుతున్నట్టయితే మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అప్సైడ్కి అనేది వెళ్ళి ఈ లెవెల్ అవుతుందో ఇదే లెవెల్ అంటే మార్కెట్ ఈ లెవెల్ మధ్యలో మనకి ఆసిలేట్ అన్న అవుతూ మనకి సైడ్ వేస్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్గా మనకి అయితే అప్సైడ్కి కానీ లేదంటే మనకి డౌన్ సైడ్ కానీ ఏదో ఒక సైడ్ మనకి బ్రేక్అవుట్ అయితే మనకి ఇస్తుంది. కానీ ఇక్కడ మనకి చూసుకుంటున్నట్టయితే దీని ప్రకారము మన ఆర్ఎస్ఐ ప్రకారము, సో దీనికి ఆర్ఎస్ఐ లేదు యాక్చువల్గా మనకి ఆర్ఎస్ఐ ప్రకారంగా మనం చూస్తున్నట్టు కూడా మనకి ఆర్ఎస్ఐ అన్నది మనకి లోవర్ లోస్ని మనం ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, లోవర్ హైస్ని మనం ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ మనకి ఇది ఏదైతే ఉందో మనకి ఇది హయ్యర్ హైస్ని మనం ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది. సో అక్కడ మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి అది కూడా మనకి ఇండికేషన్ అయితే మనకి ఇస్తుంది మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి. సో ఇది మన నిఫ్టీ 50కి సంబంధించిన అనాలిసిస్. సో ఇప్పుడు మనము చార్ట్స్ గురించి ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే ఇవాళ సెషన్లో మార్కెట్ అనేది మనకి 21,665 లెవెల్స్లో క్లోజింగ్ ఇచ్చింది. 683 లెవెల్స్ ఏమో మనకు ఒక మంచి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి 21,651 లెవెల్స్ ఏమో మనకు ఒక మంచి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఈ టూ జోన్స్ అంటే ఈ టూ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇది ఒక మంచి సెంట్రల్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే మార్కెట్ అయితే అప్సైడ్కి కానీ లేదంటే మనకి డౌన్ సైడ్కి కానీ మనకి క్లోజింగ్ అనేది ఇచ్చి అట్లీస్ట్ ఒక 30 minutes to 1 hour అనేది మార్కెట్ సస్టైన్ అన్నది తప్పాలి ఈ జోన్ని దాటి బయటకు అన్నది వచ్చి. సో అప్పుడే మనము హయ్యర్ లెవెల్స్లో ఈ డైలీ టార్గెట్ ఏదైతుందో 21,740కి మనం టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ లోవర్ లెవెల్స్లో మనకి 21,606, దాని తర్వాత మనకి 21,548 లెవెల్స్ని అయితే మనం టార్గెట్ లాగా అయితే మనం పెట్టుకోవచ్చు. సో
ఇది మనకి హైయర్ లెవెల్స్లో మనకి 21,814 అనేది మనకి ఎక్స్ట్రీమ్ టార్గెట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో మీరు అనుకోవచ్చు 21,665 మనకి 606 అంటే హార్డ్లీ మనకి 60 పాయింట్స్ మనకు ఉంది కదా అని చెప్పేసి. సో మార్కెట్లో వోల్టాలిటీ అనేది మనకి తగ్గుతున్నప్పుడు మార్కెట్లో మనకి మూమెంటం కూడా మనకి తగ్గుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ మనకి హార్డ్లీ మనం చూసుకుంటే 60 to 100 120 పాయింట్స్ మనకి డైలీ మూమెంటం అయితే మనకి ఇస్తుంది. సో రేర్ కేసెస్లోనే మనకి ఇది మోర్ దెన్ లైక్ 200 పాయింట్స్ అయితే మనకి మార్కెట్ లైక్ ఫ్లక్చుయేట్ అనేది మనకి అవుతుంది అన్నట్టు. సో ఇది నిఫ్టీకి సంబంధించి ఇన్ డీటెయిల్ అనాలిసిస్. లైక్ ఇప్పటివరకు మీకు ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లేదా మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇది మన నిఫ్టీ 50 చార్ట్. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్లోకి అయితే మనం వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసరికి మనకి బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి చాలా మటుకు ఇమీడియట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నో మనకి బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అప్ సైడ్ కంటే కూడా మనకి డౌన్ సైడ్కి వచ్చే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఇందులో మనకి ఫస్ట్ మైనర్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఇది 47,413 లెవెల్స్ ఏదైతే ఉందో మనకి ఈ లెవెల్ అనేది మనకి ఫస్ట్ మైనర్ సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ వన్స్ మార్కెట్ ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే మనకి మేజర్ సపోర్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి ఈ లెవెల్ ఇది మనకి 46,900 లెవెల్స్ అయితే మనకు ఉంటుంది. సో ఇది మనకి మేజర్ సపోర్ట్ పాయింట్. సో మనకి 47,400 నుంచి 46,900 అంటే మనకి ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకు ఒక సపోర్ట్ జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఈ లెవెల్స్ వరకు అనేది వచ్చి ఇక్కడ మనకి రిజెక్షన్ అనేది తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ అప్సైడ్ అనేది మనకు వస్తుంది. సో మార్కెట్ తిరిగి మళ్ళీ మనకి మార్కెట్ అప్సైడ్కి వస్తున్నట్టయితే తిరిగి మళ్ళీ మనకి 47,800 లెవెల్స్ వరకు కూడా మనకి వచ్చే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. సో మనకి ఇనిషియల్గా రేపటి సెషన్లో అయితే మార్కెట్ మనకి డౌన్ సైడ్కి అయితే మనకి వెళ్తుంది. అది మనకి 47,400 నుంచి 46,900 లెవెల్స్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వన్స్ మార్కెట్ ఈ లెవెల్స్ వరకు మనకు వచ్చి ఈ మధ్యలో ఎక్కడి నుంచి అయినా సరే మనకి రివర్సల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అక్కడ కొంచెం వెయిట్ అండ్ వాచ్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీరు ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లో 5 minutes టైం ఫ్రేమ్లో కానీ 15 minutes టైం ఫ్రేమ్లో కానీ మీరు ఎంట్రీస్ ప్లాన్ చేస్తున్నట్టయితే అక్కడ ట్రెండ్ లైన్ డ్రా చేసుకొని వన్స్ మనకి ట్రెండ్ లైన్ మనకి బ్రేక్అవుట్ ఇస్తే అక్కడ మనకి మీరు కౌంటర్ ట్రెండ్ డైరెక్షన్లో మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకొని మళ్ళీ మనకి 47,800 నుంచి 900 వరకు ఆ ర్యాలీ ఏదైతే వస్తుందో దాన్ని మనము లైక్ ఆ ర్యాలీలో మనం రైడ్ అయితే మనం చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇనిషియల్గా డౌన్ సైడ్ మూవ్, దాని తర్వాత మళ్ళీ మనకి మార్కెట్ అప్ సైడ్కి అయితే మనకు వెళ్తుంది. సో వెయిట్ అండ్ వాచ్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఇందులో ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోండి. సో ఇవాళ మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ మనకి ఇక్కడ మనకి 48,000 లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ ఇచ్చి లైక్ కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్ అనేది వస్తుందో ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్ననే మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇవాళ ఎంట్రీ లైక్ ఓపెన్ అయిన తర్వాత లైక్ మార్కెట్ యాక్చువల్గా నిన్న అడ్జస్టెడ్ ప్రైస్ మనకి చాలా ఎక్కువ అనేది మనకు వచ్చింది 48,200 వరకు. సో దాని ప్రకారంగా చూసుకుంటే మనకి ఫ్లాట్ ఓపెనింగ్ అన్నది అయిందనే మనం అనుకోవాలి. సో ఫ్లాట్ ఓపెనింగ్ అయిన తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా మనకు డౌన్ సైడ్కే వస్తుంది. సో నేను ఓపెనింగ్ తర్వాత కొద్దిసేపు ఒక 10-15 minutes అబ్జర్వ్ చేసి నేను ఇంట్లో 47,900 పుట్ ఆప్షన్ అయితే నేను తీసేసుకున్నాను మంత్ ఎక్స్పైరీది. అండ్ దాని తర్వాత ఈ హై ప్రైస్ అవుతుందో 240 నేను ఇక్కడ 250కి నేను స్టాప్ లాస్ అయితే నేను ప్లాన్ చేసుకొని దాని తర్వాత 47,200 వరకు అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో ఇవాళ మనకు అచీవ్ అవ్వలేదు కానీ ఆ పొజిషన్స్ని నేను అలానే క్యారీ ఫార్వర్డ్ అయితే నేను చేస్తున్నాను. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అనాలిసిస్. అండ్ ఇప్పుడు ఇండివిజువల్ లెవెల్స్ గురించి మనం మాట్లాడుతున్నట్టయితే మనకి ఇవాళ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 47,761 అండ్ మనకి రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసరికి మనకి 810, దాని తర్వాత మనకి సపోర్ట్ పాయింట్ వచ్చేసరికి మనకి 717. సో ఇది మనకి ఒక జోన్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. సో వన్స్ మార్కెట్ అనేది ఈ జోన్ని దాటి మనకి బయటికి అనేది రావాలి అండ్ వచ్చి మనకి 30 minutes to 1 hour అనేది మనకి మార్కెట్ సస్టైన్ అనేది అవ్వాలి. అప్పుడు మనకి డైలీ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో 47,968 ఇది అప్ సైడ్లో, మనకి డౌన్ సైడ్లో 47,576 అనేది మనకి డౌన్ సైడ్లో డైలీ టార్గెట్. సో ఒకవేళ మార్కెట్లో మంచి మూమెంటం ఉన్నట్టయితే మనకి 47,390 ఏదైతే మనం 47,400 అని డిస్కస్ చేసుకున్నామో ఆ లెవెల్కి మనకి కోయిన్సిడెంట్ అనేది అవుతుంది. సో మనకి ఇది రిప్రజెంటేషన్కి మనకు ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి యాక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇంకా అప్ సైడ్లో మనకి చూసుకుంటే ఎక్స్ట్రీమ్ టార్గెట్ మనకి 48,176. సో ఇది మనకి హైయర్ లెవెల్స్లో మనకు ఒక మంచి ఎక్స్ట్రీమ్ టార్గెట్. సో ఫ్రెండ్స్ ఇది నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ఇన్ డీటెయిల్ టెక్నికల్ అనాలిసిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, జై హింద్.